పేరు శ్రమజీవులు. అంటే శ్రమజీవులు అంటే ఎవరైతే వాళ్ళ కష్టం మీద బ్రతుకుతారో వాళ్ళని శ్రమజీవులు అంటారు. ఈరోజు ఒక చిన్న కథను నేర్చుకుందాం. అదే శ్రమ యొక్క ఫలితం. ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఆ ఇద్దరు స్నేహితులు అందరూ చూసి, కొంతమంది చూసి గౌరవించేవారు, కొంతమంది చూసి వాళ్ళను సరేలే అనేవాళ్ళు. ఒకళ్ళు ఎప్పుడు దైవం మీదే ఆధారపడి బ్రతుకుతారు, ఇంకొకళ్ళు వాళ్ళ శ్రమ ఇంకా కష్టం మీద ఆధారపడి బ్రతుకుతారు. వాళ్ళిద్దరు రైతులు. వాళ్ళు ఒక ఎకరం పొలం కొన్నారు. ఆ పొలం కొన్న తర్వాత దాన్ని ఒక స్నేహితుడు ఎప్పుడు కష్టపడతానే ఉంటారు ఆ పొలంలో. ఇంకొక స్నేహితుడు మాత్రం రోజు గుడికి వెళ్ళి, దేవుడా ఈరోజు పొలంలో కష్టం పడకూడదు, నేను వర్షాలు బాగా పడాలి, నా స్నేహితుడే కష్టపడాలి, నాకు వద్దు అంటారు. ఇంకొక స్నేహితుడు చాలా కష్టపడి మొత్తం పొలాన్ని అంతా చూసుకునేవాళ్ళు. పొలం బాగా పండింది. వడ్లు బంగారంలో పండాయి. కోతకొచ్చే సమయం అది. అప్పుడు పొలాన్ని కోసి ఆ వడ్లను బియ్యంగా మార్చారు. ఆ వడ్లను బియ్యంగా మార్చి ఒక వ్యాపారికి అమ్మారు. డబ్బు బాగా అధికంగానే వచ్చింది. ఆ ఇద్దరు స్నేహితులు డబ్బు కోసం కొట్టుకున్నారు. నాకు ఎక్కువ డబ్బు కావాలి అంటే నాకు ఎక్కువ డబ్బు కావాలి. ఒక స్నేహితుడు అన్నాడు, రోజు నేను గుడికి వెళ్ళి దైవాన్ని పూజిస్తున్నాను కాబట్టి న్యాయంగా నాకే డబ్బు రావాలి ఎక్కువ అంటారు. ఇంకొక స్నేహితుడు అంటారు, అలా ఏంటి మిత్రమా, నేను రోజు కష్టపడుతున్నాను కదా పొలంలో, కాదు నాకే కావాలి అంటారు. అలా గొడవ పెద్దదయ్యి సర్పంచ్ దాకా వెళ్తుంది. సర్పంచ్ ఏం చేస్తారంటే ఒక్కొక్క సంచిలో బియ్యాన్ని వేసి ఇద్దరికి ఇస్తారు. ఆ బియ్యంలో రాళ్ళు ఉంటాయి. ఎవరైతే పొద్దున్న కల్లా ఈ రాళ్లను బియ్యాన్ని విడిగా చేస్తారో వాళ్ళకే ఎక్కువ అధికంగా డబ్బు ఇస్తాను అంటారు. సరే అని చెప్పి ఒక స్నేహితుడు యథావిధంగానే దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవుడా ఈ వేరు కావాలని దేవుడు గుడిలో పెట్టి వచ్చేసి రాత్రి పడుకుంటారు. ఇంకొక స్నేహితుడు మాత్రం ఆ వడ్లను రాత్రంతా తీసి పొద్దున్న వెళ్ళి, సర్పంచ్ గారు నాది అయిపోయింది అంటారు. ఇంకొక స్నేహితుడు, నేను దేవుడికి చెప్పాను నాది అయిపోయిందని వడ్లు సంచి విప్పగా వడ్లన్నీ అలాగే ఉన్నాయి, రాళ్ళు కూడా అలాగే ఉన్నాయి. సర్పంచ్ గారు న్యాయంగా ఏమన్నారంటే, ఎప్పుడు కష్టపడాలి, దైవాన్ని పూజించాలి, కానీ కష్టాన్ని నమ్మాలి అన్నారు. ధన్యవాదాలు.